ఓకే, రికార్డింగ్ ఆన్ చేసాం కదా. సో కుమార్ గారు, లాస్ట్ డే ఒక షీట్ ఉంది, మన జిఎల్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఐ మీన్ లాస్ట్ డే ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, అది ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం ఏం చేసాము, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో తర్వాత ఇది కాదండి, ఇంకో షీట్ ఉంటుంది కాన్ఫిగరేషన్స్తో పాటు ఉంటుంది. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. తర్వాత జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం OBD4 కాన్ఫిగరేషన్స్లో జిఎల్ గ్రూప్స్. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. తర్వాత రీటైల్ ఎర్నింగ్స్ అకౌంట్ని కూడా క్రియేట్ చేసాం. కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఏంటి ఎంత టైం పడుతుంది మీకు? స్లో. వెయిట్ చేయండి, ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, అలా ఉంచే, నో ఇష్యూ. ఎడిట్ ఎనేబులింగ్కి వెళ్ళండి. పైన ఎడిట్ ఎనేబులింగ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది మీ సిస్టమ్ బాగా స్లో ఉంది ఏంటి ఈరోజు, ఏమైంది? ఎస్ సార్, ఈ రోజే స్లో ఉంది. డౌన్కి వెళ్ళండి. సో కంప్లీట్ డౌన్. సో ఇవన్నీ చేసేసాం కదా. సో తర్వాత ఏం చేయాలి మనం, చూడండి ఇక్కడ ఏం చేసాము, 1 minute ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఏం చేసాము, ఇమేజ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి పైన. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, వెయిట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇవి క్రియేట్ చేసాం. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఏం చేసాం, మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ OBD4లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. రీటైల్ ఎర్నింగ్స్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి, జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి, జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా. OBD4లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ గ్రూప్స్ అనే ఉన్నాయి. సో జిఎల్ గ్రూప్స్ కి మనం కోడిఫికేషన్ నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం లాస్ట్ క్లాస్ లో. జిఎల్ గ్రూప్ కి కోడిఫికేషన్ నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం, నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి, జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ అలాగే ఉంటుంది, మూవ్ చేయకండి. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో ఏమేమి వస్తాయి, రెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, శాలరీ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, క్యాష్ డిస్కౌంట్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. పర్చేజ్ అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రూప్లోకి వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్.
సో ఈ జిఎల్ గ్రూప్లో డిఫరెంట్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. సేమ్ టు సేమ్ అలాగే కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ వన్, ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్, దీనికి ఏదైనా నేమ్ ఇవ్వండి. ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి ఇవ్వండి. సెకండ్ వన్ వచ్చేసి ఐసిఐసి, సెకండ్ వన్ వచ్చేసి సిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఎస్బీఐ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి ఫస్ట్లో ఇవ్వండి. హెచ్డిఎఫ్సి అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు, ఫస్ట్లో బ్యాంక్ అని చూసారా? ఫస్ట్ వన్ ఇక్కడ ఇవ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్. తీసుకోవట్లేదా అక్కడ? సరే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వండి. సారీ, హెచ్డిఎఫ్సి అనుకున్నాం కదా మనం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. ఐసిఐసిఐ ఉంది. సెకండ్ వన్ ఎస్బీఐ ఇవ్వండి. సరే, ఎస్బీఐ ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. సో జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి, /n/FS00. సో జిఎల్ అకౌంట్స్ టీ కోడ్ ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాము. ఏమైంది మీ సిస్టమ్ ఎంత స్లో ఉంది ఈరోజు? ఒకసారి చెక్ చేయండి, వైరస్ ఏమైనా ఉంది? సార్ ఇది అప్లికేషన్స్ ఏమన్నా సరే క్లోజ్ అవ్వలేదు అందుకోసం నేనైనా ఒకసారి చూస్తాను సార్ ఇది. చూడండి, లేట్ అయిపోతుంది కదా. లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. ఎస్ఏపి లాగిన్ పైన క్లిక్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. సో మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. సో టీ కోడ్ ఏంటి? FS00. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పని చేయండి, వెయిట్ ఫస్ట్ పని చేయండి, OBD4కి వెళ్ళండి, /n OBD4. OBD4కి వెళ్ళండి, ఎంటర్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇవ్వాలి. లాస్ట్లో ఉంది పొజిషన్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TAOC కంటిన్యూ చేయండి. ఇది మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇక్కడ ఏముంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే ఒక జిఎల్ గ్రూప్ ఉంది. సో ఈ జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. TAOC అనేది మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఈ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఇక్కడ నంబరింగ్ చూసారా? దీన్ని ఏమంటారు? కోడిఫికేషన్. సరే, నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం. నెంబర్ ఎంత? 400, 300. అవన్నీ 400, 300 నుండి 400, 390 వరకు ఉన్నాయి. ఆ షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఉంది కదా, 400, 300 టు ఇక్కడ ఇవ్వండి, 400, 300 టు 400, 300 టు
నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? 400 390నా? సో ఇది నంబర్ రేంజ్. 400 300 నుండి 400 కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 400 390 వెళ్ళండి. 400 300 నుండి 400 వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వినండి, కంగారు పడకండి కుమార్ గారు. స్లోగా చేయండి, పీస్ఫుల్గా చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ నెంబరింగ్ 400 300 నుండి 400 390 ఉంది కదా, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్లో ఎంటర్ చేస్తారా? వెయిట్ ఇక్కడే ఉండండి. సో 400 300 నుండి 400 390 వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉందో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఇవ్వాలి. ఓకేనా? సో ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఇవ్వాలి. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్కి మనం నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది ఇస్తాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ రెంట్ అకౌంట్కి ఎంత ఇస్తున్నామో 400 300 ఇవ్వండి. రెంట్ అకౌంట్ దగ్గర 400 300. నెక్స్ట్ శాలరీ అకౌంట్కి 400 301. కొంచెం గ్యాప్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి, లేకపోతే 400 301. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ 400 302. 400 302. నెక్స్ట్ 400 303. సో ఫ్రమ్ నంబర్ జిఎల్ గ్రూప్లో నంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చామో అర్థమైంది కదా. సో జిఎల్ గ్రూప్లో ఏవైతే 6 డిజిట్స్ నంబర్ రేంజ్ ఉందో ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్లో ఉన్న నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. OBD4 సెషన్కి వెళ్ళండి. అక్కడ కూడా నంబర్ రేంజ్ ఉంది, అది చూద్దాం. కరెంట్ అసెట్స్లో సో నంబర్ రేంజ్ ఎంత ఉంది? 200 100 నుండి 200 190 ఎంత చేసుకోండి. 200 100 నుండి 200 190. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 200 100 ఇవ్వండి. 200 100. నెక్స్ట్ ఎస్బీఐకి ఇచ్చారు కదా, ఓకే, నో ఇష్యూ, కరెక్ట్ ఇచ్చారు. ఎస్బీఐకి 200 100. నెక్స్ట్ హెచ్డిఎఫ్సికి ఎంత వస్తుంది? 200 101. 200 101. ఐసిఐసిఐ బ్యాంక్ 200 103. 102, ఐఎమ్ సారీ, 200 102. నెక్స్ట్ సిటీ బ్యాంక్ 200 103. సో ప్రతి జిఎల్ అకౌంట్కి నంబర్ రేంజ్ ఎలా పిక్ అవుతుందో అర్థమైంది కదా. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్, జిఎల్ గ్రూప్ కోడిఫికేషన్. సో జిఎల్ గ్రూప్లో ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఏదైతే తీసుకుంటామో వాటిని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇస్తాం, మనం మాన్యువల్గా ఇస్తాం. సో ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇప్పటి వరకు మనం కాన్ఫిగరేషన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం. సో జిఎల్ అకౌంట్ క్రియేషన్ అనేది మాస్టర్ డేటా. జిఎల్ అకౌంట్ అనేది ఏంటి? మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్ అంటారు దీన్ని. జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? FS00. టీ కోడ్ ఏంటి? FS00. లేదంటే పాత్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు, మీ ఇష్టం, ఏదైనా ఎలాగైనా ఓకే. ఫస్ట్ FS00 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో.
చూసారా ఇలా ఓపెన్ అవుతుంది. లేదంటే పాత్. సో పాత్ అంటే ఏంటి, స్లాష్ ఎన్ ఇవ్వండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉన్నాయి, ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. వెయిట్. స్లాష్ ఎన్ ఇవ్వండి, స్లాష్ ఎన్. ఎస్పిఆర్ వద్దు, చూడండి, స్లాష్ ఎన్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అన్న ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అన్న ఒకటే. సెకండ్ వన్ ఏంటి, ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా చేసాం, కన్సల్టెంట్ యాక్టివిటీ. సో ఇక్కడ కనిపించేది ఏంటి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. సో జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. జిఎల్ అనేది ఒక మాస్టర్ డేటా, ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో FS00 ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ అకౌంటింగ్ అని చూసారా, అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి, అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. మాస్టర్ రికార్డ్స్ కింద ఉంది, మాస్టర్ రికార్డ్స్ ఎలాబరేట్ చేయండి. ఇండివిజువల్ మాస్టర్ రికార్డ్స్ తర్వాత జిఎల్ అకౌంట్స్ కాదు, ఇండివిజువల్ ప్రాసెసింగ్ ఎలాబరేట్ చేయండి. మీకు ఇలా ఉంది ఇక్కడ, మాస్టర్ రికార్డ్స్ తర్వాత జిఎల్ అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి. ఇండివిజువల్ ప్రాసెసింగ్ ఎలాబరేట్ చేయండి. ఇదిగో FS00 జిఎల్ క్రియేషన్, లేదంటే FS00 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఇవ్వచ్చు. పాత్ ద్వారా రండి, ఇది పాత్ అంటారు దీన్ని. లేదంటే FS00 కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఇవ్వచ్చు. బోత్ ఆర్ సేమ్. టీ కోడ్ ద్వారా చేయండి, లేదంటే కాన్ఫిగరేషన్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే, మీ ఇష్టం ఎట్లయినా ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, FS00 డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఏంటి, TA99 మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్, ఫస్ట్ ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో షీట్ ఓపెన్ చేయండి. రెంట్ జిఎల్ కదా, షీట్ ఓపెన్ చేయండి. రెంట్ జిఎల్ నంబర్ ఎంత, 400 300 ఇవ్వండి అక్కడ ఎస్ఐపిలో. 400 300 క్లోజ్ చేయండి. ఎందుకు ఎంటర్ ఇవ్వకండి, క్లోజ్ చేయండి. అది 400 300 కర్సర్ ఉంచండి అక్కడ. 400 300 ఇవ్వండి. ఏమైంది మీకు, అలా ఎందుకు వస్తుంది, కరెక్ట్గా ఇవ్వాలి మీరు. నెంబరింగ్ ఇస్తున్నారా, 400 300 సార్ ఇచ్చినారా? నెంబర్ ఇస్తున్నాను కానీ ఇది స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది సార్, డైలాగ్ బాక్స్. ఇట్లా రాదండి, ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. అక్కడ మీరు యాక్స్ చూడండి, అలా కాదు, నెంబర్ ఎంటర్ చేయండి. నెంబరింగ్ లాక్లో ఉంటుంది చూడండి, లాక్ బటన్ లాక్లో ఉంటుంది చూడండి. అక్కడ మీకు నెంబర్ ఏం లాక్లో ఉందని చూడండి. ఇప్పుడు ఇవ్వండి 400 300. చూసారా, నెంబరింగ్ లాక్లో ఉంటుంది మీకు. 400 300 ఇవ్వాలి. సో ఫస్ట్ ఏం ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత నంబర్ అనేది ఇవ్వాలి. క్రియేట్, ఇది సింబల్, క్రియేట్ అంటే ఇది ఆప్షన్. క్లిక్ చేయండి, క్రియేట్. చూసారా, ఈ ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి క్రింద ఆటోమేటిక్గా. నంబర్ ఇచ్చేసి క్రియేట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అయినాయి. ఫస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడే డ్రాప్ డౌన్ చేయండి. ఇవన్నీ ఏంటి, జిఎల్ గ్రూప్స్. OBD4లో క్రియేట్ చేశాం కదా, జిఎల్ గ్రూప్స్ అండర్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. OBD4లో మనం కాపీ పేస్ట్ చేసాం ఎక్సెల్ షీట్ లాస్ట్ క్లాస్లో, అవన్నమాట ఇవన్నీ కూడా. OBD4లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసామో, కాపీ పేస్ట్ చేసామో, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రెంట్ అకౌంట్ కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇదిగో సెకండ్ వన్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవ్వండి అక్కడ. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది.
తర్వాత షార్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఏమిస్తారు? ఫస్ట్ ఏంటి? రెంట్ పెయిడా, రెంటా, రెంట్ అనివ్వండి, రెంట్ అకౌంట్. మళ్ళీ దీన్ని డ్రాప్ డౌన్ ఎందుకు చేశారు మళ్ళీ మీరు అక్కడ? ఇక్కడండి, ఇక్కడ టైప్ చేయండి. రెంట్ పెయిడ్, రెంట్ అనివ్వండి, రెంట్ అకౌంట్ ఏసీ అని పెట్టండి. క్రింద క్రింద కూడా రెంట్ అకౌంటే, రెంట్ అకౌంట్ ఇచ్చేశారు. కంట్రోల్ డేటాకు వెళ్ళాలి. ఆ, ఇక్కడ చూడండి, ఇది కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఈ ట్యాబ్ డౌన్కి మూవ్ చేయండి. ఉమ్, ఇంకా వెళ్ళండి. చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇవన్నీ ఎందుకు తర్వాత చెప్తాను మీకు. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ 001 అంటే ఏంటి? 001 పోస్టింగ్ డేట్. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఇవన్నీ చెప్తాను మీకు నేను. ఇవన్నీ పోస్టింగ్ డేట్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం ఓబీసీ4లో క్రియేట్ చేస్తాం కదా, ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. టిఏ ఎఫ్ ఎఫ్ఈనా? కనిపించలేదా? డ్రాప్ డౌన్ చేయండి. సిఏ కాదు, ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా? డ్రాప్ డౌన్ చేయండి. మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తున్నారా లేదండి? చేస్తున్నా సార్ వైర్లెస్ ఎక్స్టర్నల్. ఇవి ఎందుకంటే మీ సిస్టమ్ స్లో ఉంది ఈరోజు. డైలీ స్లోగానే ఉంటుంది, చెక్ చేయించుకోండి వైరస్ ఏమైనా ఉంది. డ్రాప్ షూర్ డౌన్ సార్. చేయండి, టీఏ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. టీఏ మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? యాక్చువల్గా 001 G001 ఇవ్వాలి. ఇదిగో టీఏఎఫ్ఈ అనేది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఏం తీసుకోవాలి? ఇది పైకి అనండి సార్, మళ్ళీ కిందకన్నారు మీరు. ఇక్కడ ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా G001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ కనిపించేది ఏంటి? మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్సే. ఇక్కడ ఏమి ఇవ్వాలి? మనం G001 ఇద్దాం. ఇవ్వండి G001. ఇది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. G001 ఇవ్వాలి. ఐఎమ్ సారీ, టీఏ అని చెప్పాను. G001 ఇవ్వాలి. సో G001 అనేది దేనికి సంబంధించింది? మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సేవ్ చేయండి. సేవ్ చేశారా? సేవ్ చేశారా? లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా సేవ్డ్ అని రావాలి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత చూడండి, 400 301. ఏ జిఎల్ అకౌంట్ వెళ్ళండి. 400 301 శాలరీ అకౌంట్ వెళ్ళండి. ఎస్ఐబిలోకి వెళ్ళండి. 400 301 ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే గ్రూప్ ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. ఏంటది? శాలరీ అకౌంటా? షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. శాలరీ కరెక్ట్గా టైప్ చేయండి. పైన కూడా శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి.
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి సార్, డౌన్కి వెళ్ళండి సార్. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయాలి, షార్ట్ కీ ఇవ్వాలి. షార్ట్ కీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? G001. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వకూడదు, ఐఎమ్ సారీ. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇవ్వాలి. ఏంటది? G001. ఎగ్జాంపుల్ డ్రాప్ G001 ఇవ్వండి. ఇమీడియట్లీ మీరు సిస్టమ్ చెక్ చేయించండి. ఇంత స్లో ఉంటే వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండదు. వెంటనే చెక్ చేయించండి. సో ఇక్కడ ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. G001 ఇవ్వాలి. సేవ్ చేయండి. సేవ్ బటన్ పైన ఉంది. చేశారా? డేటా వాస్ సేవ్. నెక్స్ట్ స్టేటస్కి వెళ్ళండి. ఫస్ట్ స్టేటస్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ నుండి రావాలి యాక్చువల్గా. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? /n/FS00 కదా. చూడండి, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ 400,302. వెళ్ళండి, నెంబర్ ఇవ్వండి 400,302. ఫస్ట్ మన కంపెనీ కూడా ఉండాలి ఇక్కడ, తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ ఇస్తాం. సో ఈ రెండు ఇచ్చిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇదిగోండి టైప్ డిస్క్రిప్షన్, నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇవన్నీ ఏంటి? జిఎల్ గ్రూప్స్ OBD4లో క్రియేట్ చేశాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? ఏ జిఎల్ అకౌంట్ అది మనం క్రియేట్ చేస్తుంది? క్యాష్ డిస్కౌంటా? క్యాష్ డిస్కౌంట్. వెళ్ళండి, క్యాష్ డిస్కౌంట్. పైన లాంగ్ టెక్స్ట్ కూడా ఫుల్గా ఇవ్వండి. నేమ్ అనేది క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్. ఏసీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. కుమార్ గారు ఏమైంది ఈరోజు మీకు? క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. కంగారు పడకండి, స్లోగా చేయండి. ఇంకా స్లోగా చెప్పమని చెప్తాను. నెక్స్ట్ కంట్రోల్ డేటా. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు, అందువల్ల మీరు ఇట్లా డ్రాగ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ ఇవన్నీ చెప్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటి? 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది G001. సేవ్ చేయండి. మీరు ఫాంట్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేయండి, మరి ఎక్కువ పెట్టేశారు. ఇక్కడ క్లిక్ చేయండి, మానిటర్ సింబల్ పైన క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి.
చేశారా? ఆప్షన్స్కి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. 14 కరెక్టే ఉంది కదా, మరి ఎందుకు అంత లెంతీగా అనిపిస్తుంది మీకు? 12 పెట్టండి, 12 ఇవ్వండి. కొన్ని చూద్దాం. 12 ఇస్తే మరి తక్కువ అయిపోతుందేమో. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్. ఇది ఎందుకు ఓపెన్ చేశారు ఇది? ఒక 12 తీసుకోండి, 12. 12 ఇవ్వండి, 14 12 ఇచ్చారు. ఓకే, అప్లై. ఓకే. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. జిఎల్ అకౌంట్ అనేది 30 సెకండ్స్లో చేయించండి. సర్వర్స్లో ఉంది, దానివల్ల మనకి టైం తీసుకుంటుంది. డేటా ఎక్కువగా ఉన్నా, డెస్క్టాప్ పైన ఫైల్స్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు చెక్ చేయించుకోండి సార్ వెంటనే, కుమార్ గారు. బాగా తక్కువ అయిపోయింది ఫాంట్ సైజు. సరే, ఇలా ఉంచండి. /n/fs00 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. సో 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశాం కదా. /n/fs00 ఎంటర్. సో ఫస్ట్ టైం తీసుకోవాలి ఇక్కడ. షీట్ ఓపెన్ చేయండి. సో 3 జిఎల్ అకౌంట్స్ అయిపోయినాయి ఇక్కడ. 3 కాదు, 4 అయిపోయింది. షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్. ఈ 4 చేసేసాం. తర్వాత ఏం చేయాలి? తర్వాత కరెంట్ అసెట్స్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కదా. జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత? 200 100. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. /n/fs00 నెంబర్ ఎంత? నెంబర్ ఇవ్వండి. 200 100 ఇవ్వండి. 200 100 క్రియేట్ పెన్ కంపెనీ కూడా ఉంది కదా. జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం. క్రియేట్ 200 100 అంతే, వెళ్ళండి. క్రియేట్. డ్రాప్ డౌన్ చేయండి. సో దేనికి సంబంధించింది? ఇది కరెంట్ అసెట్స్. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకున్నాం. సో ఇది కరెంట్ అసెట్స్, బ్యాంక్ అకౌంట్ అంటే. సో కరెంట్ అసెట్స్ గ్రూప్ ఇవ్వాలి. ఈ గ్రూప్స్ అన్ని ఎలా వచ్చినాయి? OBD4లో మనం ఇచ్చాం, అవే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో OBD4లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కనిపిస్తాయి. కరెంట్ కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. తర్వాత కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. చూడండి, కరెంట్ అసెట్స్ దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది కరెంట్ అసెట్ అనేది. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే లాస్ట్లో ఉంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి మ్యాండేటరీగా. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, ECCలో మాత్రమే ఉంటుంది. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001.
కరెక్ట్గా ఇవ్వండి. G001. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ ఏ బ్యాంక్ ఉంది? కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే ఏంటి? ఇది కంటిన్యూ. కంటిన్యూ. నెక్స్ట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ 200-101. అంతేనా? నంబర్ నేను చూపించండి, ఒకసారి ఓపెన్ చేయండి, ఫైల్ ఓపెన్ చేయండి. 200-101 కంప్లీటెడ్. నెక్స్ట్ 200-100 కంప్లీటెడ్. నెక్స్ట్ 200-101 హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళండి. సేమ్ అలా క్రియేట్ చేయాలి. 200-101. 200-101. కింద కంపెనీ కోడ్ మ్యాండేటరీ ఉండాలి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత చేశారు కదా. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కొంచెం సిస్టమ్ స్లో ఉండటం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది. బీ పేషెంట్స్. ఓకే. షార్ట్ టెక్స్ట్. ఏ బ్యాంక్ అకౌంట్ అది? హెచ్డిఎఫ్సి. లాంగ్ టెక్స్ట్ హెచ్డిఎఫ్సి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకుందాం. తర్వాత కంట్రోల్ డేటా. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ క్లిక్ చేయండి. G001. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో డిఫరెంట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఉంటాయి. ఐఎమ్ సారీ, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సో G001 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. సారీ, క్రియేట్ బ్యాంక్. G001 ఇచ్చారు కదా, సేవ్ చేయండి. సేవ్ అయిందా? సేవ్. నెక్స్ట్ ఎంత? నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ 200-102 కంపెనీ కూడా ఇచ్చాము. 200-102 కంపెనీ కూడా ఇచ్చాం. ఐసిఐసిఐ బ్యాంక్. సో 200-102 ఇచ్చాం. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. కంపెనీ కోడ్ అండ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇచ్చిన వెంటనే క్రియేట్ పైన క్లిక్ చేయాలి. సో జిఎల్ గ్రూప్ ఏంటి? కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సో షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఒక బ్యాంక్ అకౌంట్ అయినా చేయొచ్చు. మీకు ప్రాక్టీస్ అవ్వాలని చేస్తున్నాము. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి 50 జిఎల్ అకౌంట్స్ మినిమం క్రియేట్ చేస్తాం. అన్నీ ఒకేలా ఉండవు, కొన్ని చేంజెస్ ఉంటాయి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. లాస్ట్లో డేటా వాస్ సేవ్ అని మెసేజ్ రావాలి. అలా వస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు. కంటిన్యూ. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? సిటీ బ్యాంక్ జిఎల్ అకౌంట్ 200-103.
200 103 క్రియేట్ ట్యాప్ పైన క్లిక్ చేయాలి. టైప్ డిస్క్రిప్షన్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, సిటీ బ్యాంక్. Line item display, short key 001, create bank interest, G001 and save. Okay. So G001 అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండర్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. కంటిన్యూ. సో టోటల్గా మనం 8 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. అవి ఎలా ఓపెన్ చేస్తాము? సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్. హైరార్కీ డిస్ప్లే వెళ్ళండి. వెళ్ళరా? డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. The new settings will be take effect from okay new session నుంచా? సో చూడండి, న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. సో కొత్తగా మీరు ఏమైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. మనం ఆల్రెడీ చేసేసాం, పైన సెట్టింగ్స్ మార్చాం కదా. న్యూ సెషన్ తీసుకోండి, లేదంటే /n/fs00 కూడా ఇవ్వచ్చు కమాండింగ్ ఫీల్డ్లో. /n/fs00 ఎంటర్. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. చూడండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఇది, కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ ఇది. సో దీన్ని ఎలాబరేట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఎలాబరేట్ ఇక్కడ క్లిక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా ఎలాబరేట్ చేయండి. పైన జిఎల్ గ్రూప్ ఉంది. సో ఈ ఫైల్ టైప్ ఉంది చూసారా, ఇదేంటి? జిఎల్ గ్రూప్. ఈ ఫైల్ టైప్ ఉంది జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. రెంట్ జిఎల్, శాలరీ, క్యాష్ డిస్కౌంట్. ఇంకోటి ఏదో మిస్ అయింది ఇక్కడ, ఇంకోటి చేయాలి కదా. ఇక్కడ ఓన్లీ 3నే వచ్చినాయండి. షీట్ ఓపెన్ చేయండి. రెంట్, శాలరీ, క్యాష్ డిస్కౌంట్. ఇంకోటి ఏముంది? పర్చేస్ పర్చేజ్ క్రియేట్ చేయలేదు సార్, చేయాలి. చేద్దాం. పర్చేజ్ చేద్దాం. చూడండి, పర్చేజ్ అనేది చేయలేదు. నెంబర్ ఎంత? 400 302. తర్వాత నెంబర్ ఎంత? 400 303. ఎలా క్రియేట్ చేయాలి? ఇదిగో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ చూడండి. క్రియేట్ క్లిక్ చేయండి. ఈ విండో కొంచెం డౌన్కి మూవ్ చేయండి. సో 400 303 ఇది లాస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్. సో ఈ గ్రూప్లో, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్లో నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఈ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400 302 తర్వాత 400 303. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. గ్రే అవుట్ నుండి ఓపెన్ అవుతాయి ఫీల్డ్స్ అన్ని కూడా. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఏంటి? పర్చేజెస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి.
G001, G002 అవి అనమాట. సేవ్. వచ్చేస్తే యాడ్ అయింది చూసారా, జిఎల్ అకౌంట్ యాడ్ అయింది చూసారా, అదిగో. సో ఇది కూడా ఎలా అప్డేట్ చేయండి. మనం ఫస్ట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇవి జిఎల్ గ్రూప్స్. సో జిఎల్ గ్రూప్స్ అండర్లో ఏమున్నాయి, జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. ఫస్ట్ వీఆర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, based on the primary chart of account we created different types of the GL groups. Based on the GL groups we created GL accounts. ఇవన్నీ కూడా GL accounts. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మ్యాండేటరీగా జిఎల్ అకౌంట్స్ అనేవి అవసరం ఉంటుంది. సో జిఎల్ అకౌంట్ లేకుండా మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేరు. ఎగ్జాంపుల్, సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, శాలరీ పెయిడ్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, శాలరీ పెయిడ్. 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాం. కుమార్ గారు మీరు చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. అలాగే సిస్టమ్ స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి వెంటనే, ఇమీడియట్లీ, లేట్ అయిపోతుంది. షీట్ ఓపెన్ చేస్తారా? సో జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి ఇలాంటివి. వెంటనే మీ సిస్టమ్ చెక్ చేయించుకోండి సార్, చాలా స్లో ఉంది, ఇలా అయితే కష్టం, లేట్ అయిపోతుంది. ఇప్పటికి ఎంట్రీ కూడా పోస్ట్ చేసేయాలి మనం, లేట్ అవుతుంది ఈరోజు ఏంటో. చూడండి పర్చేజ్, చూడండి ఇక్కడ ఏముంది, ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనుకుందాం. ఫస్ట్ పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. బ్యాంక్ ద్వారా మీరు మూవ్ చేసేస్తారు, నేనేమో లైన్ చేసి పెడతాను. పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్ 50,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, పర్చేజ్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది ఒక ఎంట్రీ, ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్, క్రెడిట్ బేస్, ఫర్ క్రెడిట్ అనేది క్రెడిట్ బేసెస్ అనమాట, అంటే అప్ అనుకుందాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, పర్చేజ్ అకౌంట్ అటాక్ టు మహేష్ అకౌంట్. పర్చేజ్ డెబిట్, మహేష్ అనేది క్రెడిట్ అవుతున్నారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెన్ విల్ బి పేడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, మహేష్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. ఇదొక ఎంట్రీ. సో వీటిలో ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అనేది ఒక జిఎల్ అకౌంట్, ఇది పర్చేజ్ అనేది ఒక జిఎల్ అకౌంట్, మహేష్ అనేది ఒక వెండర్ అవుతారు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఇది ఒక జిఎల్ అకౌంట్. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. క్యాష్ పే చేశారు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం, క్యాష్ పే చేసేసారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాక్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక జిఎల్ అకౌంట్, క్యాష్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఓకే, డౌన్కి వెళ్ళండి.
పర్చేజ్డ్ ఫర్నిచర్ బై క్యాష్. ఫర్నిచర్ అనేది రిసీవ్ అవుతుంది కాబట్టి ఫర్నిచర్ డెబిట్ అవుతుంది. ఫర్నిచర్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. ఇవన్నీ కూడా జనరల్ లెడ్జర్స్ అకౌంట్స్ ఇవన్నీ. సో ఇవి మన ఎస్ఐపిలోకి, ఇటువంటివన్నీ కూడా ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి, జిఎల్ అకౌంట్స్. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ వీ కెన్ పోస్ట్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. శాలరీస్ పెయిడ్ ఫర్ ఎంప్లాయీస్. శాలరీ పే చేస్తాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ అటాట్ టు శాలరీ పేయబుల్. శాలరీ పేయబుల్ అనేది ఒక జిఎల్ అకౌంట్ ఇట్లా. సో డెబిట్ అండ్ క్రెడిట్. శాలరీ అనేది డెబిట్ అవుతుంది, పేయబుల్ క్రెడిట్. ఓకే, ఇట్లా ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకో షీట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్గా జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. సో జిఎల్ అకౌంట్స్ అంటే ఎందుకు ఉపయోగపడతాయి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవ్వండి, వెళ్ళండి ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ క్రియేట్ చేసేసాం మనం. డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. చూడండి ఇక్కడ చెప్పాను కదా, వెయిట్ వెయిట్ వెయిట్, ఇమేజ్ దగ్గర ఉంచండి. ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి సార్. సో ఇక్కడ ఏమైంది మనకు చూడండి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని, జిఎల్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ చేసేసాం. సో వీటిని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి, ఇంకా ఉన్నాయా? అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి మనం. డౌన్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా వెళ్ళండి. ఇక్కడ ఏం లేవా? 1 minute, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏం లేవు, పని చేయండి, టైప్ చేయండి. రెంట్ పెయిడ్ టైప్ చేయండి. రెంట్ పెయిడ్ ఆ షీట్లోనే టైప్ చేయండి. రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్. హలో, సార్ చేస్తున్నాను సార్, దాంట్లోనే చేస్తున్నాను సార్ దాంట్లో. రెంట్ పెయిడ్ 10,000. రెంట్ పెయిడ్ 10,000. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. అంతే కదా? వెళ్ళండి, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి. అక్కడ రెంట్ అకౌంట్ డిఆర్ ఇవ్వండి. డిఆర్ అంటే డెబిట్ 10,000. ఎంటర్ టు TO2 బ్యాంక్ అకౌంట్. సో ఈ 10 days మీరు నేర్చుకున్న కాన్ఫిగరేషన్స్ అన్ని 15 minutesలో చేయించండి. 15 minutesలో చేసేస్తాను నేనైతే. 15 minutes, పోనీ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. విత్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నాను కాబట్టి 10 days టైం తీసుకున్నాను. అదే మీరు మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత చేస్తే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు. ఓకే, సో ఈ ఎంట్రీ. సో ఈ ఎంట్రీని మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఈ ఎంట్రీని మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేయాలి? జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టైప్ చేయండి. జిఎల్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ క్రింద టైప్ చేయండి. జనరల్ లెడ్జర్ పోస్టింగ్. FB50 టీ కోడ్ ఏంటి? FB, అక్కడే జనరల్ లెడ్జర్ పోస్టింగ్ తర్వాత ఇవ్వండి. టీ ఇవ్వండి. టీ అంటే ఏంటి? టీ ఇవ్వండి చెప్తాను. టీ కోడ్ కోడ్ టీ కోడ్, సారీ టీ ఇచ్చారు కదా, ఓకే టీ కోడ్ టైప్.
ఇవ్వండి FB50 సింగిల్ స్క్రీన్, FB50 ఇవ్వండి, బ్రాకెట్లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టైప్ చేయండి కింద సేమ్ అదే ఇవ్వండి. జనరల్ లెడ్జర్ ఎంటర్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్. టీ కోడ్ ఏంటి? F-02, F-02 బ్రాకెట్లో డబల్ స్క్రీన్, బ్రాకెట్లో డబల్ స్క్రీన్. సో మనం ఒక GL అకౌంట్ని పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మన దగ్గర రెంట్ అకౌంట్ రెడీగా ఉంది, FS00లో క్రియేట్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ రెడీగా ఉంది, FS00 క్రియేట్ చేస్తాం. సో ఈ ట్రాన్సాక్షన్ SAPలో మ్యాప్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఇది టీ కోడ్. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఓకే. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇప్పుడు చేసేది ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ. డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తారు. వెళ్ళండి SAPలోకి వెళ్ళండి, FB50 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. SAPలోకి వెళ్ళండి, ఫాంట్ సైజ్ బాగా తక్కువ ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా అందరికి? క్లియర్ ఉంది కదా? ఇవ్వండి సరే. /n FB50 ఎంటర్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. లాగౌట్ చేయండి. కుమార్ వెంటనే మీరు చెక్ చేయించుకోండి సార్, సిస్టమ్ బాగా స్లో అవుతుంది ఏంటో. /n FB50 SAP ఓపెన్ చేయండి. FB50 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇది. లాగౌట్ చేయండి. వెయిట్ కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇవ్వచ్చు. ఏమైంది? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి సార్. పైన బ్యాక్ స్పేస్ ఇస్తే వచ్చేస్తుందా? యూజర్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. వెయిట్ FB50 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వచ్చు, లేదంటే ఏంటి పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అకౌంటింగ్ ఎలా ప్లేస్ చేయండి? పాత్ చెక్ చేద్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలా ప్లేస్ చేయండి? జనరల్ లెడ్జర్ ఎలా ప్లేస్ చేయండి? జనరల్ లెడ్జర్ ఎలా ప్లేస్ చేయాలి? డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా ప్లేస్ చేయండి? ఇప్పుడు చూసారా? FB50 GL అకౌంట్ డాక్యుమెంట్, GL పోస్టింగ్. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే FB50 ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో FB50 మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు, టీ కోడ్ ద్వారా లేదంటే పాత్ ద్వారా. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. FB50 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. GL క్రియేషన్ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీనే. ఫస్ట్ టైం ఇవ్వాలి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ టైం మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, TA99. కంటిన్యూ. సో ఫస్ట్ మీరు ఎంటర్ ఇవ్వకూడదండి. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? 08 డాక్యుమెంట్ డేట్ ఉంది కదా, ఆ, ఇక్కడ క్లిక్ చేయండి చెప్తాను. డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా? మీరు మాన్యువల్గా ఇవ్వచ్చు 808.01.2026, లేదంటే డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ.
ఇది 8 కదా, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేసి 8 సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ డేట్ యాడ్ అయిందా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇవన్నీ ఏంటో చెప్తాను. ఉమ్. తర్వాత ఇక్కడ ఈ కాలంలో డ్రాప్ డౌన్ చేసి డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కర్సర్ ఉంచండి, ఫస్ట్ అక్కడ కర్సర్ ఉంచితే డ్రాప్ డౌన్ బటన్ హైలైట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి, ఎంటర్ ఇవ్వకూడదు, నేను చెప్పేంత వరకు ఎంటర్ చేయండి. విండో పైకి మూవ్ చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉందా, ఈ నెట్వర్క్ స్లో అనుకుంటున్నాను, సిస్టమ్ కూడా స్లో ఉంది మీది, చూడండి ఒకసారి, పైకి వెళ్ళండి. ఉమ్. కుమార్ మీరు మౌస్ యూజ్ చేస్తున్నారా లేదా, కంటిన్యూ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేసి ఆఫ్ చేద్దాం, రేపటి నుంచి రిమైండింగ్ చెప్తాను. చూడండి ఇవన్నీ జిఎల్ అకౌంట్స్, ఇక్కడ కనిపించేవి ఏంటి, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్. FS00లో జస్ట్ నో క్రియేట్ చేస్తాను. శాలరీ పెయిడ్ కదా, శాలరీ అకౌంట్ మనం రెంట్ పెయిడా, రెంట్ అకౌంట్ తీసుకోండి, ఫస్ట్ రెంట్ జిఎల్ తీసుకోండి, రెంట్ జిఎల్ ఎంటర్ చేయకూడదు, కంటిన్యూ. అక్కడ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, డెబిట్ అండ్ క్రెడిట్ వస్తుంది. సో రెంట్ అనేది డెబిట్ అవుతుంది కదా, ఎక్కడ క్లిక్ చేశారు కుమార్ గారు, చూడండి సార్, నేను చెప్పిన చోట చూడండి. డ్రాప్ డౌన్ చేయండి, డెబిట్ చేయండి. అమౌంట్ 10,000 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్ తీసుకోవాలి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. చేశారా, కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి క్రెడిట్ చేయండి, క్రెడిట్ 10,000. ఎంటర్ ప్రెస్ చేయండి. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, కర్సర్ ఇక్కడ ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది, లాస్ట్లో ఎర్రర్ కనిపిస్తుంది. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలంట, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, రెంట్, ఎగ్జాంపుల్ రెంట్, ఎంటర్. కింద కూడా రెంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, రెంట్ ఇవ్వాలి, ఎంటర్. చూసారా గ్రీన్ ట్యాబ్ ఉంది, చూసారా ఇక్కడ ఇట్లా ఉండాలి, గ్రీన్ ట్యాబ్. ఓకే, సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇక్కడ టిక్ మార్క్స్ యాడ్ అయినాయి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనే ఇలా కనిపిస్తుంది గ్రీన్ ట్యాబ్. ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి, గ్రీన్ ట్యాబ్. అలాగే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది, సో గ్రీన్ ట్యాబ్ కనిపిస్తే ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చినట్లు. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది, కరెక్ట్గా ఉన్నట్లు. డెబిట్ 10,000, క్రెడిట్ 10,000. ఓకే, తర్వాత సిమ్యులేట్, సిమ్యులేట్ అనే ఆప్షన్ చూసారా, సిమ్యులేట్ అంటే ఎస్ఏపిలో ఎలా డాక్యుమెంట్ అనేది ఎలా మ్యాప్ అవుతుంది, క్లిక్ చేయండి, సిమ్యులేట్. చూడండి ఎస్ఏ డాక్యుమెంట్, మనం ఈ 10 days దేనికోసం కష్టపడ్డాం, ఈ డాక్యుమెంట్ కోసం కష్టపడ్డాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ యాక్చువల్గా మనకి ఈ డాక్యుమెంట్ సిమ్యులేట్ అయింది, అంటే ఈ 10 daysలో మనం ఏది కూడా మిస్టేక్ అనేది చేయలేదు, కరెక్ట్గా చేస్తాం. డాక్యుమెంట్ పోస్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఈ 10 days చేసిన వర్క్ అంతా కూడా మిస్టేక్స్ ఏం లేవని అర్థం. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్.
డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, మీ కంపెనీ కోడ్ TA99, కరెన్సీ INR. మనం ఏ పీరియడ్లో ఉన్నామో 10th పీరియడ్లో ఉన్నాం యాజ్ పర్ SAP టెర్మినాలజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ. మన ఫిజికల్ ఇయర్ ఏంటి 2025లో ఉన్నాం. మనకి 2026 వచ్చినా కూడా మనకు సంబంధం లేదు. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 2026 మార్చ్ 31 వరకు ఉంటుంది. మార్చ్ 31 వరకు ఉంటుంది. ఓకేనా. ఎస్ఏ అంటే ఏంటి, జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. INR ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు దీన్ని. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. తర్వాత ITM అంటే ఏంటి? లైన్ ఐటమ్ అంటారు. లైన్ ఐటమ్ 1, ఇది మొత్తం లైన్ ఐటమ్ 1, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం లైన్ ఐటమ్ 1 అంటారు. లైన్ ఐటమ్ 2 చూసారా, ఇది మొత్తం లైన్ ఐటమ్ 2. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. పీకే అంటే పోస్టింగ్ కి, పీకే అంటే పోస్టింగ్ కి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ 10,000. ఇది డాక్యుమెంట్. దీన్ని పోస్ట్ చేయాలి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారు, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్. సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాం, ఒక్క ఎర్రర్ కూడా రాలేదు. అంటే ఏంటి, ఈ 10 days అనేవి ఏది మిస్టేక్ చేయలేదు, కరెక్ట్గా చేసాం. ఓకేనా. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, డాక్యుమెంట్ 1. జస్ట్ నో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నంబర్ 1. ఓకేనా. సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాం. మనం ఏది కూడా మిస్టేక్స్ అనేవి చేయలేదు ఈ 10 days 11 days. ఈరోజు 11th క్లాస్ కదా, ఏవి తప్పు చేయలేదు. అందువల్ల డాక్యుమెంట్ కరెక్ట్గా పోస్ట్ అయ్యింది, లేదంటే ఎర్రర్స్ వచ్చాయి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్లాస్, ఇది కంటిన్యూషన్ క్లాస్ ఉంటుంది. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. కుమార్ గారు వెంటనే మీరు సిస్టమ్ చెక్ చేయించుకోండి, డెట్స్లో ఉంది. నేను చెప్పాలంటే నాకు బాగా గొంతు నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి ప్రాపర్గా సిస్టమ్ అనేది ఉండాలి. మీరు బాగా చేస్తున్నారు, కానీ సిస్టమ్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి. వెంటనే చేయించుకోండి. క్లియర్ అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రేపు ఇక్కడ నుంచి మళ్ళీ డాక్యుమెంట్ మళ్ళీ పోస్ట్ చేస్తాం. సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్, వాట్ ఈస్ మీన్ బై పోస్టింగ్ డేట్, వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేట్, వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ, ఇవన్నీ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. మనం ఏ పీరియడ్లో ఉన్నామో 10th పీరియడ్లో ఉన్నాం. 10th పీరియడ్ ఇది 10th పీరియడ్లో ఉన్నాం మనం. 2025 ఫిజికల్ ఇయర్లోనే ఉన్నాం. 26 మనకి ఇంకా రాలేదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది 26 ఫిజికల్ ఇయర్ అనేది. అది క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్, నో కన్ఫర్మ్. క్లియర్ సార్, క్లియర్. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు క్లియర్ ఉందా అంతా? ఓకే. కుమార్ గారు వెంటనే సిస్టమ్ చెక్ చేయించుకోండి, బాగా స్లో ఉంది కదా. ఓకేనా. షూర్ సార్, నేను చేపించేస్తాను రేపు. చూడండి మరి ఈరోజు బాగా స్లో అయింది ఏంటి చూడండి. మీ నెట్వర్క్ ఏమైనా స్లో ఉందో చెక్ చేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.